హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు చేస్తున్నది చోలే బఠానీ. ఈ బఠానీని 4 గంటల వాటర్లో వేసుకోవాలి, అంటే నానబెట్టుకోవాలి. తర్వాత పప్పు కుక్కర్లో ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఆలు కూడా వేసుకుంటున్నా. నువ్వు ఉల్లిగడ్డ అయితేంది, ఎర్రగడ్డ అయితేంది తోలు తీసి నరుకుతా. కత్తి కొంచెం మొద్దు పోయింది, కొంచెం సాన పెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలండి, ఎందుకంటే గ్రేవీ బాగా రావాలి కాబట్టి. ఇవన్నీ కూడా తరిగేసుకుంటా సన్నగా. ఉల్లిగడ్డనే వదిలిపెట్టలే, నువ్వు టమోటా అయితేంది, సొరకాయ అయితేంది, నిన్ను కూడా రపరప సన్నగా తరిగేసుకుంటా. టమోటాలు మొత్తం సన్నగా తరుక్కోవాలి. తర్వాత నేను ఆకుకూరలు కూడా తీసుకున్నాను. బఠానీల చోలేలో ఆకుకూర కూడా వేసుకోవాలి, కొంచెం బాగా టేస్టీగా బాగుంటుంది. సన్నగా తరుక్కున్నాక పెన్నంలో నూనె వేసుకొని తర్వాత గింజలు ఆవాలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కునేవి వేసేసుకుందాం. అవి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత టమోటాలు సన్నగా కట్ చేసుకునేవి. ఇవి బాగా మగ్గడానికి నేను రాళ్ళు ఉప్పు తీసుకుంటాను, అంటే కల్లుప్పు. మీ దగ్గర ఏది ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి. నా దగ్గర అయితే కల్లుప్పు ఉంది, ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటాను. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలబెట్టండి, ఎందుకంటే బాగా చిక్కగా గ్రేవీ రావాలి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత నేను ముందుగా తరుక్కున్న ఆకుకూర కూడా వేసేసుకుంటున్నా. ఆకుకూర ముందుగానే వేసుకోకూడదు, ఎందుకంటే ఆకుకూర సన్నగా తరుక్కుంటాం కాబట్టి అది తొందరగా మగ్గిపోతుంది. తర్వాత మాడిన వాసన కూడా రావచ్చు, అందుకే నేను లాస్ట్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేలా తిప్పేసుకుందాం. తర్వాత అల్లం పేస్టు, ఈ అల్లం పేస్ట్ కూడా మంచిగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుందాం. పచ్చి బఠానీయా, చోలే బఠానీయా? వీన్ని పట్టించుకోకండి. బాగా మగ్గిన తర్వాత 4 స్పూన్ల కారం, మనం ఎంతైతే చోలే బఠానీ నానబెట్టుకుంటామో దానికి తగినంతనే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియా పొడి, గరం మసాలా కూడా వేసేసుకుంటాను నేను. కొంచెం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోయే సూచనలు ఎక్కువ ఉంటాయి, అందుకే నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. చెప్పాను కదా, గరం మసాలా, ధనియా పొడి కూడా వేసేసుకుంటున్నా. మంచిగా కలబెట్టేసుకుంటా. ఇది కూడా నీకు ఒక్క చోలే బటన్ కూడా ఇయ్యండ్రా మూర్ఖుడా, పక్కకి పోరా నువ్వు. ముందుగా ఆలు ఉడకబెట్టుకునేది కచ్చాపచ్చిగా నలుపుకొని వేసేసుకోవాలి. ఎందుకు ముందుగా వేస్తున్నా అంటే ఆలు నాకు బాగా గ్రేవీ రావాలి కాబట్టి. మా పీజీలో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోవడం వలన చపాతీలు లేవు, నేను అందుకే ఇలా వేస్తున్నా. గ్రేవీ మంచిగా రావాలి, అన్నంలో కూడా తినాలి కాబట్టి వాడు కూడా, అందుకే ఇలా వేస్తున్నా. చోలే బఠానీ కూడా వేసేసుకొని మంచిగా కలబెట్టుకుందాం. చూసారా ఎలా ఉందో గ్రేవీగా, నువ్వు అన్నంలో తినేంతలా గ్రేవీలో వచ్చేసింది. చపాతీలో తింటే అదుర్సు, అన్నంలో కొన్ని తింటే కూడా అదుర్సే. చూసేయండి ఎలా ఉంది చోలే బఠానీ గ్రేవీ. ఇక లాస్ట్ కొత్తిమీర సన్నగా దొరుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాజ్మా మీద, చోలే బఠానీ మీద వేసేసుకుందాం. రాల్పేసుకుందాం, దింపేసుకుందాం, తిన్నాం. ఇక చూసారా ఎలా ఉందో చోలే బఠానీ కర్రీ. అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా అదుర్సే.